హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 85. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, మార్కండేయ మహర్షిని ధర్మరాజు ఒక ప్రశ్న వేశారు. మాలాగే అడవుల్లో కష్టపడ్డ వాళ్ళ గురించి ఏవైనా చెప్పమంటే మార్కండేయ మహర్షి శ్రీరాముడి చరిత్రం చెప్పడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా రావణాసురుడి జననం, రావణాసురుడు బ్రహ్మ నుంచి తపస్సు చేసి ఆయన నుండి వరాలు పొందిన విశేషము, ఆ తర్వాత మందర ఎవరి రూపంలో జన్మించింది, ఇలాంటి ఈ విశేషాలన్నీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోను కూడా చూడొచ్చు. ఈ వీడియోలో ఆ తర్వాత ఏం జరిగింది, రాముడు ఎలా జన్మించాడు, ఇలాంటి విశేషాలని చెప్పబోతున్నా. సో ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అయోధ్యలో దశరథ మహారాజుకు శ్రీరాముడు మొదలగు పుత్రులు కలిగారు. వారు పెరిగి పెద్దవారయ్యారు. వేదాంగాలు చదువుకున్నారు. విలువిద్యలో నిష్ణాతులయ్యారు. దశరథుడు వారికి వివాహాలు జరిపించాడు. శ్రీరాముణ్ణి యువరాజు పట్టాభిషేక్తుని చేయడానికి నిశ్చయించాడు దశరథుడు. మంత్రులను పౌరులను సంప్రదించి ముహూర్తం నిర్ణయించారు. ఆ సమయంలో కైకేయి కుమారుడైన భరతుని పెంచిన మందర అను దాది కైకేయి వద్దకు పోయి, అమ్మా, ఇదే చోద్యం, నీ భర్తకు నీ మీద అస్సలు ప్రేమ లేదా? నీ మీద ఎంతటి ప్రేమ చూపించాడు? ఆయన మాయమాటలు నమ్మి నువ్వు మోసపోతున్నావు. దశరథుని నీ మీద అసలు ప్రేమే లేదు. అదిగో ఆ కౌసల్య మీదనే ప్రేమ. అందుకే ఆమె కొడుకును రాముణ్ణి రాజుని చేస్తున్నాడు. ఇంకా నేనేం చేసేది? నిన్ను నీ కొడుకును పక్కన పెట్టి రాముడు రాజ్యం చేస్తాడు అని పలికింది మందర. ఆమె మాటలు విని కైకేయి సంభ్రమంతో వెంటనే తన భర్త దశరథుని వద్దకు వెళ్ళింది. మహారాజా, ఇదివరకు మీరు నాకు ఒక వరం ఇచ్చారు. ఆ వరం ఇప్పుడు ప్రసాదిస్తారా అని అడిగింది. అలాగే అన్నాడు దశరథుడు. అప్పుడు కైకేయి తన కుమారుడు భరతుని యువరాజ్య పదం నుండి అభిషిక్తుని చెయ్యమని, శ్రీరాముణ్ణి 14 ఏళ్ళు అడవులకు వెళ్ళమని అనే వరాన్ని ప్రసాదించమని అడిగింది. ఆ మాటలు విని దశరథుడు స్పృహ తప్పి పడిపోయాడు. తన తల్లి కైకేయి వరం కోరడం, తన తండ్రి ఆడిన మాట తప్పలేక మూర్చపోవడం గురించి తెలుసుకున్నాడు శ్రీరాముడు. వెంటనే తన తల్లి కైకేయిని మాట ప్రకారం తన భార్య సీతతో సహా అరణ్యానికి బయలుదేరాడు. శ్రీరాముని తమ్ముడు లక్ష్మణుడు కూడా అతన్నే అనుసరించాడు. తర్వాత దశరథుడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. తన కుమారుడు శ్రీరాముడు భార్య సీతతో తమ్ముడు లక్ష్మణుడితో వనవాసం వెళ్ళాడని తెలుసుకున్నాడు. ఆ శోకం తట్టుకోలేక దశరథుడు మరణించాడు. కైకేయి భరతుడిని పిలిపించింది. కుమారా, నీ తండ్రి దశరథుడు మరణించాడు. మీ అన్నలు వనవాసం వెళ్ళారు. ఇంకా ఈ రాజ్యాన్ని వారసుడు నువ్వే, కాబట్టి రాజ్యభారాన్ని వహించు అని చెప్పింది. భరతుడికి కోపం, దుఃఖం ఒకేసారి కలిగాయి. అమ్మా, నీవు మా సూర్యవంశానికి మచ్చ తెచ్చావు. కోరరాని కోరిక కోరిన ఆ తండ్రి మరణానికి కారణమయ్యావు. నా అన్న రాముని లక్ష్మణ్ణి అడవులకు పంపావు. నీవు చేసిన పాపం నాకు అంతం లేదా అని తల్లిని తోలనాడాడు. తరువాత తండ్రికి యథావిధ అంతిమక్రియలను నిర్వర్తించాడు. మంత్రులతో సామంతులతో 3 తల్లులతోనూ తమ్ముడు శత్రుఘ్నుతోనూ రాముడు ఉన్న త్రికూట పర్వతంనకు బయలుదేరాడు. జటావల్కములు చర్మము ధరించి నా రాముణ్ణి చూచాడు. ఆయన కాళ్ల మీద పడి, అన్నా, మన తండ్రి మరణించాడు. నీవే మాకు దిక్కు. నీవు అయోధ్యకు వచ్చి రాజ్యాభిషిక్తుణ్ణయి మమ్మల్ని పరిపాలించుము అని ప్రార్థించాడు. కానీ రాముడు దానికి సమ్మతించలేదు. అప్పుడు భరతుడు రాముని పాదుకులు తీసుకుని అయోధ్యకు వచ్చి నందిగ్రామము వచ్చి రామపాదుకులను పూజించుచు రాముని ప్రతినిధిగా రాజ్యపాలన చేయసాగాడు. తర్వాత రాముడు శరభంగముని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ నుండి దండకారణ్యానికి వెళ్ళాడు. గోదావరి నదీ తీరంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసిస్తున్నాడు. అప్పుడు దశకంఠుని చెల్లెలు శూర్పణఖను అనువిధ అక్కడకు వచ్చి వారికి అపకారము చేయబోగా ఆ రాజకుమారులు ఆమె ముక్కు చెవులు కోసి పంపారు. శూర్పణఖ సోదరులు కరుడు, దూషణులు అను వారు 14 మంది రాక్షసులతో రాముడి మీదకు యుద్ధానికి వచ్చారు. రాముడు వారిని సంహరించాడు. అప్పుడు శూర్పణఖ రాముని వద్దకు వెళ్ళి అతని పాదముల మీద పడి ఏడ్చింది. ఆమెకు జరిగిన పరాభవం చూసి రావణుడు, సోదరి శూర్పణఖ, నీకు పరాభవం చేసిన వాడు ఎవడు? వాడి ఎవడో చెప్పు, వానికి ఆయువు నీరిపోతుంది. వాడిని వెంటనే వధిస్తాను అన్నాడు కోపంతో రావణుడు. అప్పుడు శూర్పణఖ తాను రామలక్ష్మణుల వద్దకు పోయినప్పటి నుండి కరదోషణములు మరణం వరకు జరిగినదంతా సవివరంగా చెప్పింది. రావణాసురుడు వెంటనే గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ శ్రీరాముని చేతిలో పరాభవం పొందిన మరీచుడు అనే రాక్షసుడు శివుడి గూర్చి తపస్సు చేసుకుంటున్నాడు.
మరీచుడు రావణాసురుని మంత్రిగా పనిచేశాడు. మరీచుడు రావణాసురుని ఆహ్వానించాడు. మరీచ, రాముడు అనేవాడు మన కరుణ దోషణులు రాక్షసుల్ని సంహరించాడు. ఇప్పుడు దండకారణ్యంలో ఉన్నాడు. వాడిని పరాభవించాలి. నీవు నాకు సాయం చెయ్యాలి అని రావణుడు మరీచుడిని అడిగారు. ఆ మాటలు వినగానే మరీచుడు వణికిపోయాడు. రావణ, యుద్ధంలో రాముని పరాక్రమం గురించి నువ్వు వినలేదు. శివుడు కూడా రామబాణాన్ని ఎదురు నిలవలేడు. నీకు చెడుకాలం దాపరించి ఉన్నది. అందుకని ఈ పని చేస్తున్నావు. ఈ ప్రయత్నం మానువు. నేను రావణుడితో యుద్ధంలో ఓడిపోయి ఈ విధంగా తపస్సు చేసుకుంటున్నాను అని చెప్పాడు. మరీచ, నీవు నా మాట వినకపోతే ఇప్పుడే నేను నిన్ను సంహరిస్తాను అన్నాడు రావణుడు. వీడి చేత చచ్చే కంటే రాముడి చేతలో చావడం మంచిది అనుకున్నాడు మరీచుడు. రావణ, నీకు మంచి చెప్పాను, నువ్వు వినలేదు. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని అన్నాడు. మరీచ, నీవు ఒక బంగారు లేడి రూపం ధరించి రాముని భార్య సీత ముందు నిలిచి ఆమెను ప్రలోభపెట్టుము. సీత ఆ బంగారు లేడిని తెచ్చి ఇమ్మని రాముని అడుగుతుంది. రాముడు నిన్ను పట్టుకోవడానికి వెళతాడు. అప్పుడు నేను సీతను అపహరిస్తాను. సీతా వియోగంతో అతను పరితపిస్తాడు అని చెప్పాడు. రావణాసురుని ఆదేశం మేరకు మారీచుడు బంగారు లేడి రూపంలో రాముని ఆశ్రమం దగ్గర తిరుగుతున్నాడు. సీత చూచింది. బంగారు లేడిని తెచ్చిపెట్టమని రాముని అడిగింది. విధి ప్రేరేపితుండై రాముడు సీతను సంరక్షించమని లక్ష్మణునికి అప్పచెప్పి బంగారు లేడిని తరుముకుంటూ వెళ్ళాడు. అందినట్టే అంది అందకుండా పారిపోయింది బంగారు లేడి. రాముడు దాన్ని తరుముతూ చాలా దూరం పరిగెత్తాడు. అప్పటికి అర్థమైంది రాముడికి అది రాక్షసమాయ అని. వెంటనే బాణాన్ని సంధించి విడిచాడు. అది మరీచునికి తగిలింది. వాడు ఆ లక్ష్మణ, సీత అని రాముని కంఠస్వరాన్ని అనుకరిస్తూ అరిచి కింద పడి మరణించాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.